చెప్పండి అమ్మా. చూసావునైనా వారింటి పేరు చీకట్ల వారు చీకట్ల నాగేశ్వరరావు గారు. అమ్మ నీ పేరు తల్లి? లక్ష్మి గారు. బాబు నీ పేరు? వెంకటేశ్వరరావు గారు. కనక మహాలక్ష్మి గారు. దుర్గారావు గారు. జ్యోతి గారు. దుర్గా తల్లి నమ్మిన పరమస్సులు అమ్మవారికి ఏమి శ్రేయ ఉంటుంది. అలాగని మహానుభావులు గురువు గారికి తులసమాల వేసి అమ్మ దుర్గమ్మ తల్లి మాకు కలిగున్న కట్టాదేశిస్తున్నావు తల్లి. అలాగని మహానుభావులు 351 రూపాయి వారికి వీరణ గోవులు భూమి సంపద భోగ భాగ్యాలిచ్చి నిండా నూరేళ్ళు అవసిచ్చి వారి వ్యాపారం అందుని వారి బిజినెస్ అందుని ఎల్లవెల కాపాడు రక్షించుగా
వారింటి పేరైతే వారు ఇంటి పేరు తాత పేరు కాటయ్యో తండ్రి కామయ్య చూడండమ్మా, ఈ కథ కవుకూర్చిన మహానీయులండి. తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా వెల్ల అనే గ్రామములోని పుట్టారండి. వారు వరణానికి కాపులండి. వారింటి పేరే వారు సిక్కాలవారు. సిక్కాల కాకయ్య కామయ్య అనే మహానుభావులిద్దరు కళాకారులు. తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కళ్ళారా చూసి నోటారా కవుకొచ్చిన కదండి. నోటారా కవుకొచ్చిన కథ బాబు. ఇది ఒక రామాయణం కాదు, ఒక భారతం కాదండి. తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావులిద్దరు కూడా చెట్టి పాతి చెల్లిపోయారు. అవునండి. చెట్టి కాయలు కోసుకుని మనం ఊరు అమ్ముకున్నామండి. మనం ఊరు అమ్ముకుంటున్నాం. గురువు లేని విద్యే గుడ్డి విద్య అన్నారు. అంటే మహానుభావులిద్దరు కూడా చిల మీద లేకుండా చెల్లిపోయారు కాబట్టి తల్లి ఆ ఇద్దరు మహానుభావుల మీద దయచేసి భగవంతుడి మీద భారం వేసి ఒకసారి గట్టిగా గోవిందనామం సరించాలి. గోవింద. ఆ మహానుభావులిద్దరు పెట్టిన భిక్షమ్మ. మాలాంటి కళాకారులు ఎంతో మంది ఇళ్ల మీద బతుకుతా ఉన్నారు. గురువు లేని విద్యే గుడ్డి విద్య అన్నారు. నాకు విద్యాదానం చేస్తున్న మహనీయులు ఆయన ఎవరండి? ఆయన రామచంద్ర పరమరాజు. వారు వెలుసున్నా గొప్ప వారి పేట. గొప్పల వారి పేటలో వెలిసి పుట్టేరుండోయి. వారు వర్ణానికి సిరిపలిచి వైకుంఠాపురంలో చేసిన మహానుభావుడు. తూర్పు గోదావరి జిల్లా కోట రామచంద్రపురం తాలూకా గుబ్బల వారి పేటలోని పుట్టారండి. వారు వర్ణానికి అతిగల బజ్జీలు
నిద్ర మొక్కమా అంటిగా బజ్జీలు మెరగా బజ్జీలు సలపులు కదయ్య బాబు. ఏ బజ్జీలండి? వారి వర్ణానికి శక్తి బలిజీలు. చెట్లు బజ్జీలా? చెట్లు రాలేదు నాయన వరణానికి చెట్టు బజ్జీలు. చెట్టు బజ్జీలు వారింటి పేరే ఎనమగలవారు. పేరు శ్రీనివాసరావు గారు. మీకు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. మొదట గురువు గారు. నా విద్యాదానం చూసిన రెండో గురువు గారు. ఆయన ఎవరండి? వారు ఎవరంటే ఆయన అయ్యో రామసుందర బ్రహ్మ రాజు తాలూకమ్మ. విలుసున్నా విలుసుందో నా బాబురు పేట. నరసాపురు పేటలా వేసి వర్ణానికి చెడుపలిచి వైకుంఠ వర్ణానికి చెడుపలిచి వైకుంఠ వారి ఇంటి పేరు రెడ్డోరు ఇంటి పేరు రెడ్డోరు ఇప్పు ఇచ్చిన వారు పేరు చంద్రరావు నాగురు గారు. సమలాని నాగరు సంగమయ్య మీద నాగరు ఎప్పు పొందమా. నాకంట చిన్నోళ్ళు నా తల్లులారా, నాకంట పెద్దోళ్ళు నా తల్లులారా. మీరు మా మీద దయ ఉంచి మరి ప్రేమాలుంచి మా మీద దయ ఉంచి మరి ప్రేమ నుంచి మీరు అల్లర్లు చేయకుండా ఆరాధించేనమ్మా. మీరు అల్లర్లు చేయకుండా ఆరాధించని నాకు వచ్చినంతకు మటుకు గొప్పగా పాడుతున్నా. వచ్చినంతకు మటుకి గొప్పగా పాడుతున్నాను. ఎంకన్నా సాడాలో ఎంచి పాడుతున్నా. ఎంకన్నా సాడాలో ఎంచి పాడుతుంది. తలలోని మలలకు పలు పలు పుట్టేను. తలలోని మాలలకు పలు పలు పుట్టేని. మంగమ్మ సాటములు పరి గొప్పగా పాడుతున్నా. మంగమ్మ సాటములు భయముగా చెప్పులు. తెల్ల తెల్లరి గట్లు తెల్లారి గట్ల. తెల్ల తెల్లరి గట్ల తెల్లారి గట్ల. నేను పెదకాపు సాటములు పర్వంగా చెప్పుదును. సవనైన గురువు గారి ప్రార్థనే విఘ్నేశ్వరుడి ప్రార్థన, విప్పుగా చేసుకున్నామండి. సరస్వతి ప్రార్థన. చక్కగా చేసుకున్నామండి. అంటే మనం ఇప్పుడు ఈ పచ్చన పందిట్లోని ఈ కందులపాలెం అనే గ్రామంలోని సుబ్బారాయుడుపేటమ్మ సుబ్బారాయుడుపేట అనే ఒక గ్రామంలోని 3 కథలుగా చెప్పాలి. అవునండి. అంటే నాయన ఒక ఆదిశక్తి విడుదల చెప్పాలి, ఒక శ్రీనివాస కళ్యాణం పాడాలి, వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర చెప్పాలండి, ఒక జీవ చరిత్ర కథగా చెప్పాలి. అంటే కూర్చున్న సభవారానికి వచ్చండి. ఏమనండి ఈ కోలేమిటి కోల సంబరం ఏమిటి అని వచ్చమ్మా. అంటే ఒక తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ, లేకపోతే కొత్తగా గృహం కట్టించుకున్నవారు కానీ, లేక
లేకపోతే కళ్యాణం అయిన మన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని డబ్బా గాని కేజీ గాని అర కేజీ గాని కోల వెలిగించి కోల సంబరము చెప్పించుకుంటే వాడి కుటుంబం పాళ్ళు పొంగినట్టు పొంగుతుందని వాడి కుటుంబం సంవత్సరం ఎప్పుడు కూడా విచ్చిగా ఉంటుందని అంటే మన పెద్ద గురువు గారి చెప్పబడిందండి. అందుకే చేత ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి అలాగే ఎక్కడ చేస్తున్నాము గోవింద ఏ కోళ్ళ తిరుమల తిరుపతి యాత్ర దేవస్థానం కూడా ఉంటాయండి. 2 కోళ్ళు ఉంటాయి. 2 కోళ్ళే ఉంటాయమ్మా. అవునమ్మా. అంటే పల్లకి ముందు వెళుతుంది, వాళ్ళు వెనకాల వెళ్తాయి. అవును. బాబయ్య పల్లకి మోసేవారు నంబులు. నంబులు వేరు, బ్రాహ్మలు వేరు. బ్రాహ్మణులకు పిలకలు ఉంటాయి, నంబులకి శిఖలు ఉంటాయి. నంబులు మోస్తారు పల్లకి. పెళ్లి కాని వారు పల్లకి కింద నుంచి దూరితే అవుతుందండి, సంతానం కలుగుతుంది బాబు. సంతానమే కలుగుతుందండి, కలుగుతుంది. సంతానం లేని వాడు పల్లకిని ముట్టుకుంటే సంతానం కలుగుతుంది. నంబులు మోస్తారు పల్లకి. ఈ కోళ్ళ 2 కోళ్ళ 5 మొక్కల కోళ్ళ బాబాయ్ గుడి ముందు ఉంటాయి. అంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం. మీరు ఎంత డబ్బు ఇచ్చినా గానీ ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు కానీ బాబాయ్ని చూడొస్తారంటే పక్కకి వస్తారు. ఇదే కథ తిరుపతిలో తెప్పిద్దారని కొన్ని వేలు అవుతాయి, 50,000 అవుతాయి. ఒక లొడ్డి ఇస్తారు, చక్కగా ఇంటికి దానం పెడతారు. ఈనాడు పుణ్యస్థానం కాబట్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకట్ల నాగేశ్వరరావు గారి గృహం వద్ద జరుగుతుంది అనమాట. రాత్రి ఇక్కడ ఎలా ఉంది బాబు? అందగోళంగా ఉందండి, చిట్ట చీకటిగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? వైకుంఠంగా ఉందండి, కళ్ళక్క వైకుంఠంగా ఉంది. అంటే ఏడుకొండ వాడు ఇవాళ శ్రీకట్ల నాగేశ్వరరావు గారు అల్లుడు గారు. ఎవరు అల్లుడు? శ్రీకట్ల నాగేశ్వరరావు గారు అల్లుడండి. మంగాదేవి ఎవరు? కూతురు. కూతురండి. అల్లుడు గారేమో వెంకటబాబు, మంగాదేవి కూతురుని కళ్యాణం చెప్పిస్తున్నారు అనమాట. గోవింద